హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య ఆస్తుల గొడవ ఉంది అని చెప్పి తేలిపోయింది షర్మిల వ్యాఖ్యల ద్వారా. అసలు వాళ్ళ ఆస్తుల గొడవ ఏంటి, నిజంగానే వీలునామా ప్రకారం ఆస్తులు పంచి ఇవ్వలేదా, అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు ఉన్నారు, ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్తే మేడం, చాలా కాలంగా అసలు షర్మిలకి జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నాకు ఆస్తి పంచి ఇవ్వలేదు, ఆస్తి పంచి ఇవ్వకపోక ఏదో డబ్బులు ఇచ్చి దాన్ని గిఫ్ట్ కింద, అది అప్పు కింద రాసుకున్నారు వాళ్ళ అకౌంట్లో అనేది ఆవిడ చేసినట్టు కామెంట్. వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది మేడం? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే, అన్యాయం అయ్యింది ఈవిడ అన్యాయాన్ని ఈమె బాగానే చెప్పగలుగుతుంది ప్రపంచానికి. అన్యాయం అయిపోయిన వాళ్ళు చెప్పినంత ఈజీగా అన్యాయం చేసిన వాళ్ళు చెప్పరు కదండి ఎప్పుడైనా. ఆ కన్ఫెషన్ అయితే రాదు కదా, అంత ఈజీ కాదు ఆ కన్ఫెషన్ తీసుకురావటం. ఎప్పుడో పాపం పూర్వం రోజుల్లో చర్చిల్లో పెట్టారు ఇది కన్ఫెషను అనేది. సాయంకాలం వెళ్ళి ఎవరో లేకుండా అటు ఇటు చూసి ఓ చీటీ రాసి పడేసేస్తే పాప ప్రక్షాళన అయిపోతుంది అని అనుకునేవాళ్ళు. అంత కన్ఫెషను ఆ మాత్రం చేసే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి లేడు. ఎందుకంటే అతను దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి నమ్మేవాడైతే గనక పోయినసారి ఎలక్షన్స్లో ఆయన మీ బిడ్డని అని బైబిల్ మీద ప్రచారం చేసి చెప్పింది కొంత, వాళ్ళ అమ్మ చేత చెప్పించింది కొంత, ఇలా రకరకాలుగా దేవుణ్ణి ఎంత వాడాలో అంత వాడేశాడు. షర్మిలాని వాడేసేసాడు, అందరినీ వాడేసేసి వాడిన తర్వాత మరి వీటన్నిటికీ మూల బిందువు, కేంద్ర బిందువు దేవుడే. వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకుని చాలా వరకు చర్చిల్ని, చర్చి ఫాదర్లని అందరినీ వాళ్ళు వాడిన సంగతి అందరికీ తెలిసిందే. బైబిల్ కూడా ఆడేశారు, బైబిల్ చంకలో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. వెళ్ళకూడదు అసలు. ఎలక్షన్ కమిషన్ దాని మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోలేదు. మరి మేము అలా చేయలేదండి అబ్బెబ్బే అంటారు ఇప్పుడు. కానీ మీరు అబ్బెబ్బే అంటే కుదరదు. మొన్నటికి మొన్న విమలమ్మ చర్చ్ ఫాదర్లందరినీ పిలిచి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి పిలిచి అది వివాదమైంది. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా వెళ్ళింది. కొంతమందికి డబ్బులు ఇచ్చారు, కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మేము డబ్బులు ఇవ్వలేకపోయామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా చూశారు కదా. అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా వచ్చినప్పుడే మీరు ఇంత చేశారు అంటే ఇంతకుముందు ఇంకెంత చేసి ఉంటారు? మీరు చేశారు, అయినా దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసేసి మీరు చేస్తానన్న ఏమీ చేయలేదు. సరే, అది పక్కన పెట్టండి కాసేపు. ఇప్పుడు ఈ ఆస్తుల విషయాలకు వచ్చేసరికి అతను అందుకే అసలు ఏమాత్రం భయపడకుండా, తొట్టు పడకుండా అతను ప్రపంచం ముందు కన్ఫెషన్ ఇవ్వక్కర్లా. కనీసం తల్లి చెల్లి ముందైనా కన్ఫెషన్ ఇవ్వచ్చు కదా. ఇవ్వడు. ఇచ్చే ఉద్దేశం అతను లేడు కాబట్టి ఆ తాడు లాగి అటు ఇటు లాగి ఆ తాడు తెగిపోయేదాకా ఇద్దరూ లాక్కున్నారు. ఆస్తులు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు, నాకు అన్నుంటే చాలు అని చెప్పి రక్త సంబంధం సినిమాలో లాగా సావిత్రిలాగా షర్మిల లేదు, అలాగే అన్నీ ఇచ్చేసిన ఎన్టీఆర్ లాగా జగను లేడు. కాబట్టి వీళ్ళు తెగ్గొట్టుకుని ఎవరిదోని వాళ్ళు చెరో రాష్ట్రాన్ని పంచుకున్నారు. కానీ మరి ఆమెకేమి ఈక్వేషన్స్ కుదరలేదు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళింది. వెళ్ళడం కూడా శుభసూచకం ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎంత ఎక్కువ మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే అంత ఆంధ్రాకి అవసరం ఉంది, మాట్లాడేవాళ్ళ అవసరం ఉంది వాళ్ళ ఆంధ్రా గురించి. సరే, ఆమె వచ్చి ఆమె మంచి పనే చేస్తుంది. మధ్యలో ఆమె ప్రచారాల్లో భాగంగా ఆమె సొంత బాధలు కూడా చెప్పుకుంటుంది. బాబాయ్ హత్య విషయం ఒకటి, తన ఆస్తుల పంచాయతీ ఒకటి, మొన్న అఫిడవిట్లో అప్పుల గురించి రాసిన దాని గురించి ఒకటి, ఇవన్నీ ఆమె మాట్లాడుతుంటే ఇప్పుడు అసలు విషయం ఏంటి అని చెప్పి అందరూ చాలామంది ఆరాధిస్తే తేలింది ఏంటి అంటే, వైఎస్ఆర్ చనిపోవటానికంటే ముందే వీలునామా రాశారని, ఆ వీలునామాలో జగన్కు ఒక వాటా, షర్మిలకు ఒక వాటా, విజయమ్మకు ఒక వాటా అని రాశారని, ఆ విషయంలో తగాదాలు వస్తున్నాయని ఇప్పుడు తాజాగా జరుగుతున్నది. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి, ఎంత శాడిస్టిక్ బ్రెయిన్ ఉపయోగించకపోతే అన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని
క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదిస్తాడు, ఎంతమంది ప్రభుత్వ అధికారులను జైలుకు పంపిస్తాడు, ఎంతమంది పారిశ్రామికవేత్తలను జైలుకు పంపిస్తాడు, అతని వ్యూహం ఏంటి, అతని సత్తా ఏంటి మనకు తెలిసిన తర్వాత అతనితో తగద పెట్టుకోకుండా ఉండటమే కరెక్ట్. సో షర్మిల తప్పు చేసిందంటారు. షర్మిల అనేదే తప్పు. అసలు అతన్ని ఆస్తి అడగటం చాలా తప్పు. ఎందుకంటే ఆమెకు హక్కు ఉండొచ్చు, హక్కులను గౌరవించే వాడి దగ్గర హక్కుల గురించి మాట్లాడాలండి. న్యాయం గురించి మాట్లాడాలంటే న్యాయం అంటే కనీసం వీసమెత్తు గౌరవం ఉన్నోడి దగ్గర న్యాయం గురించి మాట్లాడాలి. నీ అన్నకి న్యాయము, గౌరవము, చట్టము ఇవన్నీ తెలిస్తే అసలు తండ్రి అధికారాన్ని పెట్టుకుని అన్ని డబ్బులు సంపాదిస్తాడు ఎవడైనా? అసలు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు పెట్టించుకుని ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడా? ఆ రోజు మీరందరూ అతనికి సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ మీ అందరూ అంతూ చూస్తున్నాడు అతను. కానీ ఇప్పటికి కూడా మానవీయ కోణంలో మాట్లాడతారు షర్మిల. తల్లి తర్వాత అన్న, తల్లి లాంటి వాడు అన్న, ఆయనే ఆదుకోవాలని అంటారు ఆవిడ ఇప్పటికి కూడా. దింపుడుకి వెళ్ళాం ఆశ. ఎక్కడైనా ఏదన్నా ఒక మాట తగిలి తన ఆస్తి తనకిస్తాడేమోనని చెప్పి. పైగా వైఎస్ఆర్ రాసిన వీలునామాలో జగన్ చేయబోయే వ్యాపారాల్లో కూడా షర్మిలకి వాటా ఉంటుంది అని చెప్పాడు. ఓకే అని ఉంది. ఆ వీలునామా కనుక కరెక్ట్ అయ్యుంటే కనుక ఇవాళ ఎవరెవరైతే వైఎస్ఆర్ని దేవుడిగా కొలుస్తున్నారో, ఈ జగన్మోహన్ రెడ్డి సంపాదించిన పాపపాస్తులన్నింటిలో వైఎస్ఆర్కి కూడా బాగా ఉందిగా. ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుందిగా. అక్కడి నుంచే కదా అసలు ఆస్తులు పెరిగింది కూడా అక్కడి నుంచే కదా. మరి అలాంటి పాపవాస్తి ఎందుకండి ఈమెకి? నాకు అర్థం కాదు. మరి ఈవిడ జీవనం సాగించాలి కదా. జీవనం సాగించాలి అంటే ఇప్పుడు ఆవిడ అఫిడవిట్లో చూపించిన ఆస్తులు చాలు ఒక మనిషి బతకడం. అప్పు చూపిస్తున్నారు. అప్పు ఇవ్వకపోతే ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి? అది ఇచ్చే దేవుడు కథలు. భారతీకి షర్మిల ఇద్దరు గాంధీ ఖాతాలో వేయటమే. గాంధీ గారి ఖాతా అంటాం కదా, మనందరికి తెలిసిందే కదా. వద్దరంటే వద్దరేనండి, అంతే. ఇచ్చేదేంటి? ఏం చేస్తాడు? చేసుకోమనండి. దాని వరకు అలా ఉంటే అసలు గిఫ్ట్కి ఇచ్చిన దాన్ని గిఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నారు అనేది కూడా ఒక కామెంట్ చేశారు ఆవిడ. అవును, వాళ్ళు ఎన్నైనా చేయగలరండి. ఒకటండి, ఈ దేశంలో అతి చిన్న వయసులో అతి ఎక్కువ మార్కులతో పాస్ అయిన ఐఏఎస్ సెలెక్ట్ అయిన శ్రీలక్ష్మిని జైలుకి పంపించాడా లేదా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. కానీ ఆవిడ సంతోషంగానే ఉన్నారు. ఆవిడ సంతోషంగా ఉండొచ్చండి. ఏడవలేక నవ్వుక ఏం చేస్తారు? ఏడిస్తే బాగోదు, ఇంట్లో ఏడుస్తారు, బయట నవ్వుతారు. ఓకే, ఆవిడ్ని బురుడి కొట్టించగలిగాడు కదా జగన్మోహన్ రెడ్డిది. ఎంత బ్రెయిన్ కాకపోతే అసలు ఎన్ని ఐఏఎస్ ఎగ్జాములు రాయొచ్చు ఈ లెక్కన. మ్యాట్రిక్స్ ప్రసాద్ని జైలుకి పంపించినందుకు ఒక ఐఏఎస్, పివిపి ప్రసాద్ని పంపించినందుకు ఒక ఐఏఎస్, కోనేరు ప్రసాద్ని పంపించినందుకు ఒక ఐఏఎస్. ఇట్లా ఎన్ని ఐఏఎస్లు అండి ఆయనకి? ఇంత చేసిన వాడు తల్లికి చెల్లికి న్యాయం చేస్తాడా? ఎట్లా చేస్తాడని నమ్ముతారు మీరు అతన్ని? అసలు వీటన్నిటిని మించి ఆ రాష్ట్ర ప్రజలు నమ్మారు చూడండి. పోయినసారి నమ్మారో బీజేపీ వాళ్ళు నమ్మిచ్చారో మనకు తెలియదు, కానీ నమ్మారు చూడండి. మొన్న ఎవరో ఒక కామన్ ఫ్రెండ్ అంటున్నారు, ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఇప్పటిదాకా అయ్యో పాపం అంటున్నాం ఆంధ్ర ప్రజల గురించి, ఈసారి అయ్యో పాపం కూడా లేదు. అయ్యో పాపం అనేది లేదు ఇంకా. ఎందుకంటే మీరు చేసుకున్న దానికి మీరు అనుభవించండి రా అనుభవించాలి కదా, తప్పదు. ఇది పరిస్థితి. అందుకని ఇప్పుడు ఏంటి మరి షర్మిల ఆశలు వదిలిపెట్టుకోవటం? ఆశలు చచ్చినా ఇవ్వడండి జగన్మోహన్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి, ఎప్పుడైనా చచ్చినా ఇవ్వడు. పైగా ఎక్కువ తక్కువ మాట్లాడితే 82 కోట్లు కట్టమంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ కేసులు అంటున్నారు ఏంటి, మమ్మల్ని హత్య చేస్తారేమో అని చెప్పి భయపడుతున్నారు. మా పిల్లలకి మాకు రక్షణ లేకుండా అయిపోయింది. అందుకే వాళ్ళు అమెరికాలో దాక్కుంది వెళ్ళి. ఎవరు రమ్మన్నారు వాళ్ళని? ఇండియా పెళ్ళిళ్ళు కూడా అమెరికాలో చేసుకోవాల్సింది, ఇండియాలో ఎందుకు చేసుకున్నట్టు? అందుకేగా మీ అమ్మను కూడా అమెరికా పంపించావు. ఓకే, భయపడే కదా పంపించింది. మీరుండి ఇక్కడ రాజకీయాలు చేయండి, పర్వాలేదు. మీ పిల్లలు మటుకు రానివ్వకండి. మీ పిల్లల్ని మంచి సురక్షిత ప్రదేశంలో పెట్టారు అమెరికాలో. మంచి పని చేసింది షర్మిల ఆ విషయంలో మటుకు 100% మంచి పని చేసింది. ఇప్పుడు ఆమె అసలు ఆస్తులు అనేది మర్చిపోయి రాజకీయాలు చేసుకోవాలి. అంతే.
ఒక పైసా కూడా జగన్మోహన్ ఇవ్వడు, రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, కార్యకర్తకి కప్పు కాఫీ ఇవ్వడండి. ఆ మాట వాళ్ళే అన్నారు, నేను కాదు, అవును వాళ్ళే అన్నారు. వాళ్ళే అన్నారు. వాళ్ళు అన్న మాటనే నేను మరి రిపీట్. ఎన్టీ రామారావు తీసుకొచ్చిన ఆస్తిలో సగభాగం మహిళలకి అనే చట్టం ఏమైపోవాలి? అది ఎవరి ఆస్తి? ఎవరి ఆస్తి? ఉమ్. తండ్రి ఆస్తిలో వాటా ఎన్టీ రామారావు. పూర్వం నుంచి వచ్చింది కదా. అవును, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సంపాదించాడు ఆ ఆస్తులన్నీ? ఓ సొంతగా సంపాదించారంట సొంతంగా సంపాదించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాబట్టి. కాకపోతే వైఎస్ఆర్ ఉద్దేశం ఏంటంటే నన్ను అడ్డం పెట్టుకునే కదా సంపాదించింది, అలా అందుకని నా కూతురుకు వాటా ఇవ్వండి అని చెప్పి వీలునామా రాయొచ్చు. కానీ అది కూడా పక్షపాతం వీలునామానే. ఎందుకంటే నువ్వేదన్నా ఇస్తే నీ కూతురుకు నువ్వు డైరెక్ట్గా ఇచ్చుకోవాలి, కానీ ఈ జగన్మోహన్ అని తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని నువ్వు ఎట్లా అనుకుంటావు? అంటే రాజశేఖర రెడ్డి తప్పు, రాజశేఖర రెడ్డిదే తప్పు. పైగా ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తి సంపాదించడానికి ఎన్ని అవమానాలు పడ్డాడండి. జైలుకి వెళ్ళాడా? 16 నెలలు ఉన్నారు కదా. 16 నెలలు ఉన్నాడా? ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నాడు? లాయర్లతోటి ఎంత మాట్లాడుతూ ఉండుంటాడు? అసలు ఈ ఆస్తులు సంపాదించడానికి ఎంత హోంవర్క్ చేసి ఉంటాడు, ఎంత ధీమా ధైర్యం చేసి ఉంటాడు. ఇంతమందిని మోసం చేసి, ఇంతమందిని పిచ్చోళం చేసి, వీళ్ళు ఎంతోమందిని పిచ్చోళం చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళని పిచ్చోళం చేశాడు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఒక దాడిని కూడా లెక్కించకుండా, ఇప్పుడు 750 కోట్లు వైట్ ఉందండి ఎవరి దగ్గర? మ్యాట్రిక్స్ ప్రసాద్ దగ్గర 750 కోట్లు వైట్. అసలు వైట్ అంటే ఏంటో తెలియని రోజుల్లో వైట్ ఉంది అతని దగ్గర. ఎవరి దగ్గర అసలు వైట్ అనే మాట తెలియదు చాలా మందికి. డబ్బు అనేవాళ్ళు వైటా బ్లాకా అన్న రోజుల్లో వైట్ ఉంది అతని దగ్గర. ఆ డబ్బులు తీసుకోగలిగాడు అంటే అసలు ఆ పెద్ద మనిషే జగత్కిలాడి. అతను నిజంగా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఏమైనా చేయగలిగేవాడు. కానీ ఎందుకులే పంచాయతీ అని చెప్పి వదిలేశాడు. కానీ అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రమాదం కూడా అతను ఊహించకుండా పనులు చేసుకుంటూ వెళ్ళాడు చూడండి. ఆ మొండి అది ధైర్యం అనకూడదులేండి, అది ఒక జగమొండి మనస్తత్వం. అతనికి పేరు జగన్మోహన్ రెడ్డి అని పెట్టినందుకు గాను ఆ జగమొండి మనస్తత్వానికి కాబట్టే చెల్లింది అదంతా. సో ఆయన కష్టార్జితం. అది మోసమా, అన్యాయమా, న్యాయమా, ఇవన్నీ మనం జడ్జి చేయొద్దు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో షర్మిల అయితే ఆస్తుల మీద ఆశలు వదులుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం, అది ఆయన ఇష్టం. సో కాబట్టి ఇక షర్మిల భవిష్యత్తులో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమేస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.